సూర్యాపేట మున్సిపాలిటీ స్థానిక 46వ వార్డు నుంచి టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి బాబు సింగ్ గారితో ఉన్నాము. అయితే అన్న నమస్తేనా? నమస్తేనా. మొదటిగా నామినేషన్ వేసిన రోజే మీకు కన్ఫర్మ్ అయింది. అప్పటి నుంచే ప్రచారం స్టార్ట్ చేసి ఎట్లా ఉందన్న ప్రచారం? చాలా బాగుందన్న, చాలా రెస్పాన్స్. ఎందుకంటే నేను ఎప్పుడు నామినేషన్ 4-5 రోజుల నుంచి రాలేదు. గత 5-6 సంవత్సరాల నుంచి నేను ప్రజలతో అందుబాటులో ఉండి అన్ని కార్యక్రమాలు చేసి మా 46 రోడ్ ప్రజల్లో కుటుంబ సభ్యులుగా ఉన్నానన్న. కాబట్టి నేను ఈ వార్డు కొత్త కాదు, స్థానికేతం కాదు కాబట్టి మంచి రెస్పాన్స్ ఉందన్న. ఎందుకంటే గతంలో మేము మా వార్డులో స్థానికులుగా ఉన్నకి వేసి గెలిపిస్తే మా వార్డు ప్రజలు చాలా బాధలు అనుభవించారు. అదేవిధంగా ఎలాంటి ఫెసిలిటీస్ లేకుండా ఉన్నారు. కాబట్టి ఈసారి ఇష్టి పరిస్థితుల్లో ఎంత డబ్బుతో వచ్చి ఏం చేసినా కూడా ఓటు మాత్రం స్థానికులు మీకు వేస్తామని చెప్పేసి దీవిస్తున్నారు ప్రతి వాళ్ళు. అలా ఇంకేంటంటే మీకు ఆపోజిట్గా ప్రత్యర్థిగా నిలబడే వ్యక్తి నిన్ననే ఆవిష్కరిస్తాను ఇలా మంది చైర్మన్ అని చెప్పేసి డిక్లేర్ చేయడం అన్న, రాష్ట్రంలో ఇక్కడ ఇంతవరకు డిక్లేర్ చేయలేదు. సూర్యాపేటలో ఎందుకు డిక్లేర్ చేసింది మీరు అర్థం చేసుకోండి. ఎందుకంటే ప్రజలల్లో అసలు ఏంటి పోయిన తర్వాత పోయినా కూడా వాళ్ళని జీర్ణించుకోలేక మీరు రేపు ఎలక్షన్ ముందు వస్తారు, తర్వాత వెళ్ళిపోతారు అన్నందుకు కాంగ్రెస్ పార్టీకి ఈ వార్డు పోతున్న ఉద్దేశంతో వాళ్ళు అప్పటికప్పుడు ఓన్లీ సూర్యాపేట 40 అంత స్టేట్ మొత్తంలో సూర్యాపేటదే ప్రకటించారు. ఎక్కడైనా ప్రకటించడం మీకు తెలుసు. కాబట్టి వాళ్ళు ఎన్ని చేసినా కూడా ఈరోజు మీరు చూస్తే స్వామ్యానికి వ్యతిరేకంగా చికెన్ పంచడం, తిరుపతి లడ్డుకు ప్రసాదం సూర్యాపేట చెప్పేసి తిరుపతి లడ్డులాగా ప్రతిష్ఠించి పంచడం, ప్రజలు నవ్వుకుంటున్నారు. వీళ్ళ వింత పోగడలు డబ్బు అహంకారంతో చేసే వీళ్ళు ప్రతి ఒక్కళ్ళకి తెలుసు. ఇది చదువుకున్న వార్డు విద్యానగర్ అంటే ఎవరి మీద డిపెండ్ అయ్యేవాళ్ళు కాదు. పొద్దున్న మేము వీడియో కూడా తీసాము. ప్రతి ఒక్క ఇంటికి పోయి చికెన్ రేపు ఎవరికైనా ఇబ్బంది అయితే మీరే మీడియా తీసుకోండి. వాళ్ళు నిన్న మొన్న ఓపించిన చికెన్ ఈరోజు ఇంటికి 4-5 నుంచి చికెన్లు కూడా పంచుతున్నారు. కొత్త ప్రయోగాలు చేస్తున్నారు వాళ్ళు గెలవడానికి. కానీ వాళ్ళు ఎన్ని చేసినా కూడా ఈ సూర్యాపేట 46 వార్డులో మీరు చూడండి ఫలితం ఎలా వస్తుందో మీరు చూడండి. అలా ఫైనల్గా ఈ వార్డు ప్రజలకు మీరు ఏమైనా విజ్ఞప్తి చేస్తున్నారు? ఫైనల్గా ఈ వార్డు ప్రజలకు పేరున చేతులు ఇస్తున్నాను. ఎందుకంటే మీరు ఇప్పుడు చూడండి, చూడండి ఇది 46వ వార్డు చూడండి ఒకసారి. ఇది మేము కొత్తగా అన్నట్టు 46వ వార్డు రోడ్డు మధ్యలో ఎలా ఉంది, ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎలా ఉంది చూడండి. మీరు ఇది రోడ్డు తీసుకోండి, ఇలా చూడండి. వీళ్ళు పోయినసారి కూడా స్థానికతలు ఇప్పుడు చైర్మన్ అని ప్రకటించుకుంటూ చేస్తున్న ఈ రోడ్డు మధ్యలో గుడి ముందర మీరు ప్రాక్టికల్గా చూడండి ఇలా ఉంది పరిస్థితి. కాబట్టి మేము వాళ్ళు 10,000 ఓటు 10,000 ఇస్తాము అని ప్రచారం చేసుకుంటూ 10,000 ఇచ్చినా మేము ఏమి ఇవ్వకున్నా కూడా మాకు ఓటేసి బ్రహ్మాండంగా సైలెంట్ ఓటు చేసి మమ్మల్ని గెలిపించుకుంటారు. 100% ధీమాగా